అందరికీ నమస్తే బిడ్డ. నేను మీ కొమరక్కని. బాగున్నారు అందరూ? అక్కలు, చెల్లెళ్ళు, బావలు, మర్దులు, మరదళ్ళు, మన్మలు, మన్మరాన్లు, యారాన్లు, సంతులు, బావలు, చిన్నబ్బలు, పెద్దబ్బలు, తాతలు, ముత్తాతలు. వాయమ్మ, మీ అందరి కోసం ఒక మంచి ముచ్చటతోటి మీ ముందరికి వచ్చిన బిడ్డ. దసరా సినిమా వాళ్ళతోటే నేను నీతోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన. అయ్యా నానయ్య నమస్తే బిడ్డ. అమ్మ వనక్కం, నమస్కార. చెనాగిద్రా? ఆదాబ్. కెమెరాకి చెప్తున్నా ఆదాబ్. ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా మూవీ కదా నాయన, కవర్ చేశారు. ప్యాన్ ఇండియా ఇంటర్వ్యూ ఇది కూడా నిజమే కదా. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇన్ని రోజులు నాని అనగానే అందరు ఏమనుకుంటున్నామంటే అయ్యో మన ఇంటి పక్క రామలక్క కొడుకు, చంద్రక్క కొడుకు, మన అంటే ఏ హీరోను కూడా హీరో అనే ఓ భయం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. నాని వరకు వచ్చే వరకు మా పిల్లగాడు. ఇప్పుడు నాయసొంటి రగ్గడుగా ఏమీ తెలియని వాళ్ళ ఇళ్ళకి కూడా వచ్చినావు ఈ సినిమాతోటి. అంతే అంతే. వస్తావు కదా? వచ్చేసా, ఎప్పుడు వచ్చేసినా ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా లోపలికి ఇంకో అంటే ఇప్పుడు తెలంగాణ మాలికం నీకు రాదు కదా నాయన. వచ్చు. ఇప్పుడు వచ్చా? ఇప్పుడు వచ్చు. అయితే నువ్వు మొత్తం ముగ్గురు కలిసి తెలంగాణనే మాట్లాడాలి. నేను సరే ఇవిడ మేడం కష్టం కాదు. నేను ఇప్పటిదాకా వల్కరించిన కదా బిడ్డ, అట్లా ఒకసారి వల్కరి చూద్దాం. ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఓపెనింగ్ హి సెడ్ ద లాంగ్ డైలాగ్ నో సే అందరి చుట్టాలి అంత రిపీట్ చేయ ఒకసారి ఆ లూప్. ఏం కాదు పల్కరి, నీకు వచ్చినట్టు పల్కరి. చెప్పండి, నేను చెప్తా. అక్కలు, చెల్లెళ్ళు, అలా అందరిని పలకరించమంటున్నారా? సో ఆడియన్స్ అందరినీ, అందరు ఇగో నీకు అందరూ చుట్టాలు. రిపీట్ అక్కలు, చెల్లెళ్ళు, బావలు, మరదలు, తమ్ముళ్ళు, తాతలు, ముత్తాతలు, చిన్నబ్బలు, పెద్దబ్బలు అందరు బాగుంటారా? చిన్నబ్బ అంటే తెలుసా? బాబాయ్. అమ్మో, మొత్తం లోతుకున్నావు అయితే. 100% ఎక్కడే పెరిగా. మరి తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం సెర్చ్ చేసేటట్టు చేసిరు బిడ్డ మీరు. నువ్వు ధరణి క్యారెక్టర్ చేసినావు కదా నాయన. ఆ క్యారెక్టర్కి పోనీకి ఎన్ని రోజులు అయింది? అందుకెళ్ళి బయటికి రానికి ఎన్ని రోజులు పడుతుంది? బయటికి రానికే వచ్చేసా, పోనీకి ఒక 2 రోజులు పట్టింది. 2 రోజులు అంటే షూట్ స్టార్ట్ అయినాక 2 రోజులకి కరెక్ట్గా ధరణి అంటే ఏంది, ఎట్లుంటాడు, ఎట్లా మాట్లాడాడు ఏందని మాకు క్లారిటీ వచ్చింది. ఇంట్లో ఎప్పుడన్నా అంటే అన్ని రోజులు సంవత్సరం పొడవు నువ్వు సినిమా చేసినాం కదా, ఆ సంవత్సరంలో అప్పుడంతా లోపలే ఉన్నా. అప్పుడు ఆఖరి రోజు షూటింగ్ అయిపోయింది అనగానే వచ్చా. ఇంటికి పోయి కూడా అట్లే మాట్లాడుతుంటివా? ఇంటికి పోయి అసలు మాట్లాడేవాడిని కాదు, ఎనర్జీ లేదు. దసరా షూటింగ్ తర్వాత మాట్లాడటాలు ఇంకే పని లేదు, అలా బెడ్ మీద పడేది. ఒక్కటైతే అమ్మ, చలికాలం చూసిర్రు, వానకాలం చూసిర్రు, ఎండాకాలం చూసిర్రు కదా, 3 కాలాలు చూసినాం. చూసాం, 3 కాలాల్లోనూ దుమ్ము చూసాం, మామూలు దుమ్మ, అసలు వేడి చూసాం, బొగ్గులు చూసాం. ఎప్పుడన్నా అనిపించిందా అయ్యా అంటే ఏ సినిమాకు వాడని కష్టం ఈ సినిమాకు పడ్డం లేదు? ముగ్గురు అందరు ఏ సినిమా కూడా ఇంతవరకు వాళ్ళే అనుకుంటే నాకు తెలిసి ఎవరు వాళ్ళే. నీకు ఎప్పుడన్నా అనిపించింది అంటే నాకే దుఃఖం అనిపించేది, మేమంటే ఊర్లలో పని చేసుకొని కాయకష్టం చేసి. ముందు ఫస్ట్ కొమరక్క మన దసరాలో చాలా ఒక మంచి రోల్, నాగరాజు రోల్ చేశాడు. మీకు ఎలా కదంటే తీసుకోండి చేసినాం కదా. అంటే మాకే బాధ అనిపిస్తుండే, దేవుడా ఇంత కష్టమా, ఇంత ఇల్లెందు పోయినాం కదా. ఇల్లెందులో అయితే నేనైతే అది మేనేజర్ని పిలిచి, సార్ మీరు రోజుకు 1,00,000 రూపాయలు ఇస్తానా, ఇది వద్దు సార్ చచ్చిపోయేటట్టు. మన లడ్డుగాడు ఉన్నాడు కదా ఇంజుమామ్ ఆల్రెడీ చక్కెర వచ్చి పడిపోయిండు. అయినా కూడా నువ్వు 10 సార్లు చేస్తేవి ఆ టేక్, అన్నిసార్లు చేస్తేవి. అప్పుడు కూడా అనిపించలేదా అమ్మ ఇంత రిస్క్ అవసరమా, ఎంతగానో కష్టపడాలని? అనిపించలేదు. బాగా అంటే అవుట్పుట్ బాగా వస్తున్నప్పుడు, ప్లస్ రేపు ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ మీద చూసి మస్తు ఉందంటే ఇంకా అందుకంటే కావాల్సినే ఉంది. ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది, అరే ఇది ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద, రిలీజ్ అయినప్పుడు ఎలా చూస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అని. అదొక మోటివేషన్, అదొక ఎంకరేజ్మెంట్. సో అప్పుడప్పుడు దూకేయడమే. నేనైతే నిన్నే చూస్తున్నా, ఏంది ఇంత కష్టపడుతున్నాడు దీక్షిత్ను కూడా. అబ్బా అసలు నీ డెడికేషన్కు నువ్వు తిరిగి చూసేది లేదుగా. ఆయన అయితే పెద్ద స్టార్, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకునేది లేదు. మనము పాములాట ఆడతాం కదా నాయ,
దాంట్లో ఎవడన్నా ఒకడు పెద్ద నిచ్చెన ఎక్కుతాడు ఒకటేసారి, అట్లా ఎక్కిడాలి, అట్లా ఎక్కాడు. అస్సలు ఇంకెవరికి దొరకవు నువ్వు. అస్సలు ఏంది ఏం క్యారెక్టర్, ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చిండ్రు దేవుడా. నీ కళ్ళు కానీ, నీ గడ్డం కానీ, నీవు కానీ, అబ్బబ్బా డాన్సు ఇద్దరు పోటీగా ధూమ్ ధామ్ దోస్తా ఆమె ఒక లాస్ట్ స్టెప్కు కూర్చోబెట్టింది. అవును, తెలంగాణ సాంప్రదాయాన్ని పద్ధతుల్ని అన్ని ఇప్పుడు అంటే ఈ సినిమా కన్నా ముందే తెలుసా, ఈ సినిమా తర్వాత మొత్తం తెలుసుకున్నావా నాయన? కొంత తెలుసు కానీ లోతుగా తెలిసింది సినిమాతోనే. లోతుగా తెలిసింది ఇది ఇండియాలో ఏ భాషలో వాళ్ళైనా ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే అసలు మా తెలంగాణ ట్రెడిషన్స్ గురించి కానీ కల్చర్ గురించి, దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, జమ్మి అంటే ఏంటి, ఇలాంటి చాలా విషయాలు మనం ఏం చెప్పం, మనది కథ నడుస్తుంటుంది కానీ సినిమా అయిపోయేటప్పటికి ఇవన్నీ తెలిసిపోతాయి. కానీ బతుకమ్మను కూడా బాగా చూపించారు. బతుకమ్మ ఆడిందా అమ్మ? బతుకమ్మ ఫుల్ బతుకమ్మ. అప్పుడు మేము లేవు బతుకమ్మ ఆడలేదు. బతుకమ్మ చేశాను, తర్వాత ఒక మంచి సీన్ కూడా ఉంది, బ్యూటిఫుల్ సీన్, చాలా ఒక చిన్నది ఏంటంటే, అంటే నా తరపు నుంచి అంటే మీరు తెలంగాణ సాంప్రదాయాన్ని, పద్ధతుల్ని, మాటలని, యాసని, భాషని ఎక్కడనో గోదావరి కానీ జిల్లాలో ఒక వీల్రపల్లి అనే గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. కానీ దానికి ఎవరన్నా ఇంటికి వస్తే తెలంగాణ సాంప్రదాయబద్ధంగా ఒకటి చేస్తాం. అది మా ఇంటి ఆమె పంపించింది, మీకోసం నేను తెచ్చిన. స్వీకరిస్తారా అనుకుంటున్నా బిడ్డ? తీసుకురా అయ్యా. క్యూట్గా ఉన్నాడు మా పనివాడు. ఇది మీ చెల్లెలు ఇచ్చింది. నువ్వు అంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. చిన్న పెట్టక్క పెట్టచ్చాము. కూర్చోండి, మీరు కూర్చుంటేనే పెడతారు. అది మీరు కూర్చుంటేనే పెట్టాలి. కూర్చొని పెడతాం. ఇదేంటిది తిరిగిపోయింది? ఓకే. ఇది నా తరపు నుంచి. కూర్చోవాలి తల్లి, నువ్వు కూర్చోవాలి బంగారు తల్లి. నువ్వు కలకాలం చల్లగా బతకాలి, నువ్వు ఇట్లే ఉండాలి, పెద్ద స్టార్ అయ్యి సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాము. అబ్బాయిలకి ఇదే డిసడ్వాంటేజ్, మనకు పొట్టి చీర వస్తుంది, మనకు టవల్ వస్తాయి. అంటే ఇవి పల్లెటూర్లలో నిజంగా బియ్యం పోసినప్పుడు కప్పే టవాల్స్ ఇవి అట్లే ఉంటాయి. ఇంటికి వచ్చిన ఎవరికి వచ్చినా ఫుల్ బ్రాండింగ్, ఫుల్ సేల్స్. ఇప్పుడు రేపు మీ ఊర్లో ఇది ఎక్కడ నుంచి తెచ్చారు? ఇది ఇక్కడే రియల్ వాల్యూ క్వాలిటీ గోల్డ్ మెడల్ టవల్స్. నిజంగా గోల్డ్ మెడల్ లాగే వేసారు నా మెడలో. అయ్యా, తెలంగాణలో కొన్ని పదాలు నువ్వు చెప్తే ఆమె నీకు చెప్తుంది. కొన్ని పదాలు ఆమె ఏం చెప్తుంది? అవే పదాలని ఆమె చెప్తుంది. అంటే డైలాగ్ లాగా? డైలాగులు కదా, సామెతలు ఉంటాయి కదా ఊర్లలో మాట్లాడుతుంది. చెప్పండి మరి, నాకు తెలుసు సామెత. నేను చెప్తా అది ముగ్గురు చెప్పండి. మీరు రిపీట్ చేయాలంటే రిపీట్ చేయండి. చెప్పండి. అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట. అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట. నువ్వు చెప్పమ్మా. అంటే ఒక నిమిషం, దీని సామెత మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే అత్త బుద్ధి చెప్పిందంట. అంటే కూర కలిపేటప్పుడు ఇట్లా నాకి చూడకమ్మా ఎంగిల్ అవుతుంది, నాకి చూడకని బుద్ధి చెప్పిందంట. కానీ అత్తనే పోయి మొత్తం నాకిందంట. ఓకే. అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట. అత్త కోడలికి బుద్ధి చెప్పి తెట్టు నాకిందంట. అంటే నువ్వే బేసిక్లీ నువ్వే చెప్పి నువ్వే చేస్తావు ఇలాంటి పనులు అనడానికి సామెత. నువ్వు చెప్తావా? అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట. అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట. కరెక్ట్. తెడ్డు అంటే గంటెను, తెడ్డు అంటే అదే గరిటె. నో గరిటె. 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 ఇది
చిన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయినాక ఏంది బావ ఈ వంకరు ఉన్నాయి అన్నదంట. చిన్నప్పుడు అలా మీ టోన్లో చెప్పనా? చిన్నగా ఉన్నప్పుడు చింతకాయలు అమ్మి చిన్నగా ఉన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావ వంక ఉన్నాయి అన్నదంట. వంకర వంకగా. ఓ సరే చెప్పండి మళ్ళీ 2 లైన్. చిన్నప్పుడు చింతకాయలు అమ్మి చిన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావ వంకగా ఉన్నాయి అన్నదంట. పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావా వంకగా ఉన్నాయి అన్నట్ట. చెప్తాము. చెప్పండి. చిన్నప్పుడు చింతకాయలు అమ్మి చిన్నప్పుడు చిన్నకాయలన్నీ చింతకాయలు చింతకాయలు చిన్నకాయలు వేసాడు. ఓకే చింతకాయలు. చిన్నప్పుడు చిన్నప్పుడు చింతకాయలన్నీ చింతకాయలన్నీ అమ్మి అమ్మి చిన్నప్పుడు చింతకాయలన్నీ అమ్మి అమ్మి చిన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావా వంక ఉన్నాయి అన్నదంట. ఇవేంటి బావా వంక ఉన్నాయి వంకగా ఉన్నాయి వంకగా ఉన్నాయి. ఇదేంటి బావా వంకగా ఉన్నాయి అన్నిందంట. ఇదేంటి బావా వంకగా ఉన్నాయి అన్నిందంట అన్నదంట. ఈరోజు ఈ షోలో మా పర్ఫార్మెన్స్ చూసి మా అందరికి డౌట్ వస్తుంది, మేము దసరాలో ఏం చేసాం. చెప్తావా అయ్యా? చిన్నప్పుడు చింతకాయలు అమ్మి చిన్నప్పుడు చింతకాయలన్నీ చింతకాయలు చిన్నప్పుడు చింతకాయలు అన్ని అమ్మి చిన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావా వంక ఉన్నాయి అన్నదంట. పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావా ఇదేంటి బావా వంకగా ఉన్నాయి అన్నిందంట. అంటే ఆ పిల్ల చిన్నగా ఉన్నప్పుడు అన్ని చింతకాయలే అమ్మిందంట రోజు. కొంచెం డబ్బు అవి సో ఇమ్లీ. సో when she was a kid she sold from then she sold imli only, but when she grew up she is saying it since what are this, why are they all cross and all, you understood? అంటే మనిషి బిహేవియర్ లో అంత తేడా వచ్చిందని అర్థం. Now you are acting off like as if you don't know types. No, not you. Meaning of it. పిచ్చి నా గురించి ఏదో చెప్తాను. గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నా. ఇది ఈ సామెత. గుమ్మడికాయలు తగ్గేవారంటే భుజాలు తడుముకుంటాను. ఎవరి గురించి అంటే నువ్వే ముందే నీకు నువ్వే అనుకుంటున్నావు. సినిమా మొత్తం చాలా బాగుంటుంది. కానీ ఇంకొకటి జనాలకి ఏమైందంటే నువ్వు ఆడ ముడతాలకు పవలు కట్టుకొని తిరుగుతున్నావు, గల్ల 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 అంటుంది. నాని మొత్తం తాగుటనే ఉంటాడు అయింది సినిమాలో అంటున్నారు. తాగుతావా తాగవా? తాగుతాను, తాగనిది కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే నీ దోసగాళ్ళు ఉంటారు ఆయనలో? ఎంత దోస్తుగాళ్ళు? మీ గురించే క్వశ్చన్. దోస్తుగాళ్ళే అంటే దోసగాళ్ళు నిన్ను పాడు చేస్తారా, నువ్వు వాళ్ళని పాడు చేస్తావా? ఎవరెవరిని పాడు చేయం కానీ దోస్తుగాళ్ళు ఉంటారు. అండ్ మామూలుగా సినిమాల్లో మన హీరోకి ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, ఈ సినిమాలు అలా కాదు. ఆ దోస్తుగాళ్ళు అందరూ కూడా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఊరికే సరదా కోసమో ఒక జోక్ కోసమో కామెడీ కోసమో ఉన్న క్యారెక్టర్స్ కాదు, కథలో చాలా ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే పాత్రలు. మనకి నచ్చిన సాంగ్ ఉంది కదా, రిలీజ్ అవ్వని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో అమ్మ నిజంగా ఆ పాటల అయ్యా నిజంగా చెప్తున్నా, నీ పర్ఫార్మెన్స్ చూసి గంటన రేడ్చి నేను, నువ్వేమో తన కూర్చుంటావు. ఈమె పర్ఫార్మెన్స్ చూసి అయితే నిజంగా నేను ఒక గంటన రేడ్చిన అలా నేను ఆమె కనబడలేదు, వద్దు కనబడలేదు. తర్వాత రోజు అడిగింది, ఏమాయ అన్న నువ్వు కనబడలేదు ఈరోజు అంటే, నిన్ను నేను అట్లా చూడలేకపోయిన తల్లి, నేను గంటన్నర ఏడ్చుకున్నా, నేను దూరంకి వెళ్ళి చూస్తున్నా ఏడుస్తున్నా అసలు నీకు పోను అంతే, ఇక నువ్వు తోపు అంతే, తురుము. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. తురుము కాదు నువ్వు అసలు, ఇక అసలు తిరుగుండదు ఈ సినిమా తర్వాత. నిజంగా నానే అన్నట్టు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అంటే వెనక ఏదో క్రౌడ్ ఉండాలని, ఏదో అట్లా ఉండాలి జనాలు, ఒక్కడు హీరో ఒక్కడు ఉంటే బాగుండదని చాలా సినిమాల్లో వాడతారు. కానీ దీంట్లో నువ్వు అన్నట్టు మేము ఎంతమంది ఉంటే అంతమంది క్యారెక్టర్లు, అంతమంది స్టోరీ ట్రావెల్ చేస్తాయి, అవన్నీ నిజం. అదైతే అదృష్టం చేసుకున్నాం మేము. అందరికి మంచి అందరూ గుర్తుండిపోతారు సినిమా బయటకు వచ్చేటప్పటికి. కానీ ఎప్పుడైనా మన దీక్షిత్ కూడా, నువ్వు మా దోస్తాన్ దగ్గరికి వస్తుంటివి కదా, వచ్చి సప్పుడు చేయకుండా లుంగి మీనికి వేస్తాడు, మీనికి కడతాడు, ఆడ
కూర్చొని ముచ్చట ఆడుతుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది అంటే నీకు తెలుగులో ఆ క్రౌడు, ఆ జనాలు, నీకు తెలుగు రాదు సరిగ్గా, మేమందరం కొత్తగా, అందరు కొత్త. నానే అయితే మీకు పాతగా సినిమా ముందే పరిచయం కదా, పరిచయం అంటే సినిమాలు చూస్తుంటాం మన సినిమాతోనే. ఎంతో కొంత మాకన్నా ఎక్కువ కొంచెం మీరే పరిచయం. మాతో కూడా ట్రావెల్ చేసినావు కదా, నీకు ఎట్లా అనిపించింది బిడ్డ? మంచిగా అనిపించిందా? డెఫినెట్గా చాలా బాగా నచ్చింది. చెప్పాలే, అన్ని ఫ్రెండ్స్ గ్యాంగ్లో నేను వెళ్ళి మన డైలాగ్లో చెప్పి ఇది ప్రాపర్గా ఉందా, ఆయన తెలంగాణ స్లాంగ్ తెలుసు కదా, సో నేను వచ్చేసి ఇలా ఇది డిక్షన్ ప్రాపర్గా ఉందా, ఇది ఇది ఇలా అంటే నేను సెట్లో అందరినీ this is okay, this is not okay. I was testing, so. And you will check yourself. Yeah, I'll check. Deekshith will not miss seeing monitor. If let's say he's on the train, okay, monitor is down. Director said, okay, next shot. He will come, take ladder, come down, run, go, take almost makeup, and he'll run back. And run back to the shot. He'll have to see the monitor. So he'll have to. He's very doubtful. వద్దు, ఒక్కొక్కసారి డైరెక్టర్ ఫస్ట్ షాట్ సెకండ్ షాట్లో ఓకే ఓకే నాకు దొరికింది, నాకేం కావాలంటే నా ఏంటంటే వీడి ఇంతే చేయొచ్చు, సో లెట్స్ గో. నో సో ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యు వాంట్ సంథింగ్ అన్నమాట. సో అన్నమాట అది ఇంకో మళ్ళీ డౌట్. ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా హైదరాబాద్ ఉన్నప్పుడు మారందరూ షూటింగ్ బ్రేక్ ఉన్నప్పుడు కలిసి క్రికెట్ ఆడారు. భయం సార్, భయమా? ఎస్ సార్. విలన్ కాదు, భయం ఎందుకు? సో మై స్టే ఇన్ హైదరాబాద్ వాజ్ like it was very beautiful. Oh nice. ముందే అడుగుతున్నా, all fun gang, all of them are very fun, very nice. షూటింగ్ బ్రేక్ వచ్చిందంటే ముందే అడుగుతుండే క్రికెట్ ఆడదామా అని. నాకు షూటింగ్ కుదరకపోలేదు, కానీ అందరు వచ్చారు ఫ్రెండ్స్ అందరు. కానీ మేము ఇంటికి షూటింగ్ చేసి ఇంటికి పోయినప్పుడు అందరు అడిగేది, ఏంది ఇంత నల్లగా అయినవి, ఏంది నేనవుడేంది తల్లి, మా ఆమెకి చెప్పి నేనవుడేంది తల్లి, కీర్తి సురేష్ నానే నన్ను చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. మేమంటే ఆ ఎండలో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. మేము ఎండలో నుంచి వచ్చాం, మేమంటే వానలోంచి వచ్చాం అనుకున్నారా? ఎండలోంచి వచ్చాం సేమ్. నిజంగా అయ్యా, ఈ 10 ఏళ్ళు మనం హీరోగా సినిమాలు చేసినందుకు మన లైఫ్ చేంజ్ అయిపోదు. ఇప్పుడు కూడా అంతే. నేను ఫస్ట్ నా సినిమాలో డైలాగ్ కూడా ఉంది, అది మనం పెరిగింది, అది అదొక మెంటాలిటీ, అది మారదు. చుట్టుకొని బట్టలు మారుంటే మనం తిరిగే కారు మారుతుంది, కానీ మైండ్ మారదు. ఇప్పుడు కూడా చిన్న బట్టల షాప్కి వెళ్తే ఫస్ట్ ట్యాగ్ చూడాలి మనం. డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాట్ వర్త్ ఇట్, డిఫాల్ట్. ఇంకోటి ఇంకా దీక్షిత్ అయితే నువ్వు ఫోన్పే గూగుల్ పే కూడా వాడవు కదా? యూ డోంట్ యూజ్? వెరీ లెస్. నేను నాకు రాదు. అవునా? నేను టెక్నికల్లీ హ్యాండిక్యాప్డ్. అంటే నాకు అది టెక్నిక్ కాదుగా, అదే ఉంది. అది నా నోట్స్ రాసుకోవడం, సినిమాలు చూసుకోవడం, నెట్ఫ్లిక్స్, అది కాదు టెక్నిక్. బ్యాంక్ పనులు, లేదంటే నువ్వు నాకు ఏదైనా ఇప్పుడు స్విగ్గీ ఏదో అలాంటి ఏదైనా కావాలనిపించిన, లేదంటే ఏదైనా పే చేయాలి, నాకు రాదు, చేయండి అని ఇస్తా. దానికి ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలి. ఐ డోంట్ నో. మొత్తం అయ్యా, మరి డైరెక్టర్ విషయంలో ఎప్పుడన్నా నిన్ను ఇబ్బంది పెట్టిందా తల్లి? అబ్బా ఏంది శ్రీకాంత్ ఇంత సతాయిస్తుండు ఈ సీన్కు అన్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా? తనకి నేను పెట్టాను లేదే. చాలా శ్రీకాంత్ బాగా సతాయిస్తాడు, కానీ సినిమా కోసం సతాయిస్తాడని తెలిసిపోతుంటుంది మనకి. ఇప్పుడు ఊరికే అబ్బా రీజన్ ఏంటి అని తెలియకుండా ఉండదు. అవును, సతాయిస్తున్నాడు, కానీ ఎందుకు సతాయిస్తున్నాడో తెలుసు. అలా అంటే ఇట్స్ నాట్ లైక్ వై, ఎందుకు అని ఇప్పుడు ఉండదు. ఫిక్స్ అయ్యాడు, ఈ సీను ఇలా ఉండాలి, మనం ఇంకా వెళ్ళాల్సిందే అన్నట్టు ఉంటుంది అంతే. అంటే నేను చూసిన సందర్భంలో ఏదన్నా సీన్ బాగా రాలేదంటే కీర్తమ్మని పిలుస్తాడు, పక్కకు పిలిచి ఇది 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 అనగానే సరే 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 ఓకే అంటే ఆయన నీకు కావాల్సింది వింటాడు, కానీ ఆయనకు కావాల్సిందే తీసుకుంటాడు. అది నేను చాలాసార్లు గమనించిన.
తనకి ఏం కావాలో తన క్లియర్ చాలా క్లియర్ గా ఉంటారు. కానీ సినిమాలో కూడా అంటే బయట చిన్న రూమర్ అది, అంటే సినిమా అనగానే నాని అనే హీరో కంపల్సరీ ఏలు పెడుతుంటాడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి. అది కాదు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ స్క్రిప్ట్లు వాళ్ళు రాసుకుంటున్నారు అంతే. కానీ నా డైరెక్టర్ ఎవరైనా ఎప్పుడైనా ఇన్ని రోజుల దాకా ఒక్క మాట కూడా ఎప్పుడు లేదు. నేను అదే చెప్తా. ఇక నా జెర్సీలో ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్, మనం మందు తాగే సీను, ఫస్ట్ షూటు. ఆ రోజు అన్న దగ్గర ఒక 10 టేకులన్నీ అయింటాయి. కానీ ఫస్ట్ కదా ఆయన వచ్చి ఏం చెప్పినా సరే ఓకే సార్ నేను అదే చేస్తా. నాకు అప్పుడు అనిపించింది ఓకే ఈయన అప్పుడే కాదు, నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ మన దసరాలో కూడా నువ్వు ప్రతి సీన్ శ్రీకాంత్ అన్న నీకు వివరించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏదన్నా అడిగినా కూడా ఇది ఇట్లా చేద్దాము బాగుంటే ఓకే, లేదంటే ఇదే చేద్దాం, కానీ నువ్వు ఎప్పుడు ఇదే చేద్దామని అనలేదు. అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అనలేదు. ఆల్రెడీ మనం సినిమా గురించి ప్యాషనేట్గా మాట్లాడతాం కదా ఇంటర్వ్యూలో, మణిరత్నం గారి గురించి, టేకింగ్ గురించి, వాటి గురించి మాట్లాడతాం. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాం. సో ఊహించుకుంటారు అందరూ, ఓహో తనే చేస్తుంటాడు, తను ఏం లేదు వెళ్ళి యాక్టింగ్ చేసి వస్తాం అంతే. నిజం అమ్మా, ఇది నేను కూడా చెప్తున్నా తల్లి. నా కళ్ళారా 2 సినిమాల్లో చూసినా కాబట్టి నానే డైరెక్టర్ చెప్పిందే చేస్తాడు తప్ప ఆయనకి అంటే నేను దగ్గర నుంచి నేను చూసిన కాబట్టి నన్ను అడుగుతారు బయట, అందుకు నేను చెప్తున్నా. అయ్యో దీని తర్వాత నువ్వు ఒక స్టార్ అయిపోతావు, తిరిగి చూసుకోవు, ఎట్లా అనిపిస్తుంది? కన్నడలో ఎట్లుంది? కన్నడలో రెస్పాన్స్ మంచిగా ఉందా? చాలా మంచిగా ఉంది. అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దట్ ఐఎమ్ గెటింగ్ దట్ ఫీలింగ్, ఓకే దిస్ ఈజ్ సంథింగ్ బిగ్. ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ the only feeling I had was they have given me a job, there is a responsibility, I have to do this. It was like that. Now I am like done that responsibility. Now I am like feeling that excitement, I am feeling that reach and everything. So చాలా చాలా బాగుంది. నీ హార్డ్ వర్కే నేను ఇక్కడ దాకా తెచ్చింది కాబట్టి నువ్వు ఒక మంచి స్టార్ అవుతావు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద స్టార్ పక్కన సేమ్ లీడ్ క్యారెక్టర్ చేసినావు. అది మామూలు క్యారెక్టర్ కాదు, అసలు సూపర్ క్యారెక్టర్, మామూలు క్యారెక్టర్ కాదయ్య. అబ్బా అసలు నువ్వు నానే చాలా మంచిగా. ఇంకోటి మహానటి, ఇద్దరి మధ్యలో మహానటి. అమ్మ నువ్వు ఇప్పటికీ అంటే నేను లోకల్ చేసినావు, ఈ సినిమా చేసినావు, మీరు ఇద్దరిని చూస్తే చిన్నపిల్లలు కొట్టుకున్నట్టే ఉంటుంది నిజంగా. ఏవో కోతి పిల్లి ఎలక అంటే నేను చూసిన ఫేవరెట్. మా మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ రిపీటెడ్ రియాక్షన్ ఏంటుంటుంది అంటే కీర్తి చెప్పగానే దిస్ ఇస్ అవర్ స్టాండర్డ్. షూట్లో కూడా ఇలా కూర్చుంటాం కదా పక్కన, కాదు అని అంటే యూ విల్ గెట్ మేకింగ్ వీడియోలు చూస్తే 4 దొరుకుతాయి గ్యారెంటీగా. డాన్స్ చేసిన రోజు అన్న వచ్చి అమ్మ ఆపు 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 ఇంత వద్దు నీది ఇలా ఉంటుంది, నాది కొట్టడం అని ఇలా తోస్తాను. ఇన్ని సినిమాలు చేసావు కదమ్మా, ఎంతో మంది హీరోలతో చేసినావు కదా, అందులో నీకు బాగా నచ్చిన హీరోలు ఎవరు? బాగా వీళ్ళతోటి అయితే ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఉంటుంది, వీళ్ళు అయితే ముద్దుగా ఉంటారు. ఏం చెప్పి అంటే నీకు మంచిగా ఫ్రీగా ఇట్లా పిల్లి ఎలకలాగా కామెంట్ చేయరు అంటే మీరు ఇద్దరు. నేను క్యారివాన్ కాడ కానీ సెట్లో కానీ మీరు ఎక్కడ చూసినా ఎంత మంచిగా అంటే మీకు పెళ్ళి పిల్లలు అన్నీ మర్చిపోతావు, నువ్వు సంసారాన్ని మర్చిపోతావు. అట్లా మర్చిపోతావు కాదు, అట్లా కాదు అంటే మీరు ఎంత బాగా అంటే బాధలన్నీ అట్లా కాదు, బాధలన్నీ మర్చిపోయి ఏ సమస్యలు ఉన్నా పక్కన పెట్టి మీరు చాలా గొప్ప ఉద్దేశంతో చాలా డ్యామేజ్ చేస్తారు. థాట్స్ ఆర్ గ్రేట్ బట్ ద రిజల్ట్ ఇస్. అమ్మ నువ్వు చెప్పాలి, ఏ హీరో నీకు బాగా ఇష్టం? బాగా ఇంతమంది హీరోలతో పనిచేసినావు అంటే నాకు క్లోజ్ నాని. అంటే పక్కన ఉన్నందుక కాదు క్లోజ్ కాదు, 2 సినిమా యాక్చువల్లీ నేను చేసింది నానితోనే. సో నాని నితిన్ వీళ్ళిద్దరే నాకు చాలా క్లోజ్ బాగా. నానే నీకెవరిష్టం బాగా? ఇంతమంది హీరోయిన్లను చూసినావు, మంచి మంచి హీరోయిన్లు, నిన్ను కోరిలో ఏడుస్తావు, తుడుస్తావు, గడ్డం పెంచుతావు, అసలు కృష్ణగాడి ఎంతోమంది హీరోయిన్లతో చేసినావు. నీకు బాగా నచ్చిన హీరోయిన్?
యాక్టింగ్ వైజ్ అంటున్నారా? యాక్టింగ్ వైజ్గా, ఫ్రెండ్షిప్ వైజ్గా, అన్ని రకాలుగా. ఈ అమ్మాయి నా లైఫ్లో మర్చిపోలేనా బెస్ట్ ఫ్రెండ్షిప్ వైజ్గా చాలా అందరూ ఎవ్రీవన్ ఇస్ క్లోజ్. మేమిద్దరం అయితే నేను అసలు నేను లేను అక్కడ బయట వేరే ఊర్లో ఉన్నా సరే, హైదరాబాద్లో ఉంటే కిటే ఇంటికి ఫోన్ చేసి వెళ్ళిపోతుంది. చూసినావా అమ్మ, నువ్వేమో దోశ తినాలని ఉందని ఒకరోజు మా ఇంటికి వచ్చి తనే దోశలు వేసుకొని రా వచ్చి చెప్తా ఒకరోజు ఇంటికి వెళ్ళా, దోశ ఏం తింటావు అంటే దోశ, ఓకే దోశ కమాన్ వెరీ గుడ్ అని ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అందరు కిచెన్లో, అప్పుడు మా అమ్మ ఎవరు లేరు ఇంట్లో, అందరు నవ్వుకుంటున్నారు, పని మనిషి అందరు నవ్వుకుంటున్నారు. ఎందుకు వీళ్ళు ఎంతసేపు టేబుల్ మీద కూర్చున్న దోశలు రావట్లేదేంటి? అంజు కూడా వెళ్ళి తను కూడా నవ్వుతుంది, అందరు నవ్వుకుంటున్నారు. ఏంటంటే మధ్యలో పిండి పెట్టుకొని అందరూ ఎవరికైనా వచ్చే దోశ వేయటం అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరికి సో దే ఆల్ థాట్ దే గాట్ పిండి ఎవ్రీథింగ్, దోశ కమాన్, వాళ్ళకి దోశ వేయడం రాదు. వాళ్ళు అప్పుడే రియలైజ్ అయ్యారు దే పుట్ ఎవ్రీథింగ్ బట్ దే డోంట్ నోబడీ నోస్ హౌ టు. సో దెన్ దే కేమ్ అవుట్ అండ్ సెడ్ యు ఓన్లీ ఆస్క్ ఫర్ దోశ, నో కమ్ మేక్ దోశ. సో తనే వంటగదిలో తనే చేసుకొని తనే తినింది. ఎవ్రీ టైమ్ అంజు లాస్ట్ మీ ఇంటికి వస్తావా, ఏం తింటావు, దోశ. మనం చేసిన ప్రయత్నాన్ని ప్రతి భాషలు మాట్లాడుకొని చూసి ఆనందపడాలి. మీకందరికీ మనందరికీ మనం సినిమాలో కష్టపడ్డ అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, ఈ టెక్నీషియన్స్ కానీ, లైట్ మ్యాన్ల ప్రతి ఒక్కరం కష్టపడ్డాం. సత్యం గారి గురించి చెప్పాలి కదా. ఓ మ్యాడ్, సత్యం సూర్యం గారి సినిమాటోగ్రఫీ అసలు ద గ్రేట్. కానీ ఆ టోన్ సినిమా అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఒక మూడు ఉంది, కథలో నుంచి వచ్చే ఒక మూడు ఉంటుంది. వీర్లపల్లి, అవును, వీళ్ళు ఇలా ఉంటారు, మనుషులు ఇలా ఉంటారు అని ఒక మూడు ఉంది, వాళ్ళ భాష తీరు ఇలా. దానికి విజువల్గా చూసే కంటికి కూడా ఒక మూడుని ఇచ్చారు కెమెరాతో. సో ఎక్కడ కూడా ఒక గింత చిరాకు ఉండదు మనిషి దగ్గర, నిదానం మనిషి. నువ్వు డే అండ్ నైట్ షూట్ చేసినా అంత నిదానంగా ఉంటుంది, అంత మంచి మనిషి. అసలు ప్రపంచం మొత్తం మన సినిమా గురించి మాట్లాడుకోవాలని భగవంతుని కోరుకుంటున్నా. మీకు కూడా లాస్ట్ బ్లాక్ బస్టర్ అయింది, ఈ మధ్య మొత్తం వైరల్ అయింది ఇన్స్టాలలో, ఎక్కడ చూడు చమ్కీలా అంగిలేసి ఒక్కసారి పాట పాడతల్లి. చమ్కీలా చీరలేసి, చమ్కీలా అంగిలేసి ఓ వదినే చాకు లేకుండెట్టోడే, ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుంటేనే, నోరిసి అడగదురా బొమ్మరిది, చెప్పింది చెయ్యదురా బొమ్మరిది, పక్కింట్లో కూర్చుంటది చాడీలు చెప్తుంటది. సూపర్ అమ్మ, బాగా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇక్కడ సంస్కృతి తెలియదు, ఇక్కడ పద్ధతులు తెలియదు, కానీ చమ్కీలా అంగిలేసి ఒక పాట నిజంగా ఈర్లపల్లిలో ఉండే మనిషి వాయించిండాయమన్నట్టు. ఆయనకి ఆ క్వాలిటీ ఉంది, ఆయన సంస్కృతి కల్చరు తెలుసుకొనే చేస్తారు ఆయన పని. ఆయన చేసినంత అసలు నిజంగా మనకి ఎవరైనా తెలుగు వాళ్ళని పెట్టినా సరే అంత తెలియదేమో అనిపిస్తుంది. అంత ఎందుకంటే ఆయన అంత వెళ్ళి అంత రీసెర్చ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే మోగించి వాళ్ళతో పాడించి ఒక మూడ్ని తీసుకొచ్చాడు ఆయన ఆ పనిలో ఆయన టాప్. అండ్ దసరాకి లాంటి సినిమాకి ఆయన కావాలి, ఆయన చెప్తే ఇంకెవరిని ఊహించుకోలేము కూడా. లాస్ట్గా నువ్వు ఈ సినిమాల నుంచి నీకు ఇష్టమైన ఒక ఆ డైలాగ్ ట్రైలర్లు ఉంది. ట్రైలర్లో ఉన్న డైలాగ్ ఏంటి? గుండుగుత్తగా టీజర్. ట్రైలర్ అయితే గుడాలు రాలితే అంటే బాగోదు ఇప్పుడు. ఏంటది, నీ అవ్వ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం బ్యాచ్. లేదు, నువ్వు మీసం తిప్పాలి. మీసం లేదు ఇప్పుడు, ఉన్న కాడికి అయినా సరే నువ్వు దిప్పితేనే అందం. అసలు అవ్వ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం బ్యాచ్. అమ్మ నీది ఒక డైలాగ్ ఉంది, తలుపు తెరవంగానే తలుపు తెరిచి అద్దంలో చూసుకున్నప్పుడు పెట్టి పుట్టావురా నా కోటక్క. అసలు ఎట్లా పనులు గట్టి ఒత్తి పట్టి మరి పలికినావు. ఫుల్ డైలాగ్ చెప్పిన ఆయన, నేను లోపల నా దోస్తులు బయట ఉండ బతుకు నాకు అక్కర్లేదన్నా. మస్తు బేస్గా చెప్పినావు. అది
సూపర్ అసలు. మీ అందరికి 10,000 శరణార్థి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొమరక్క.